బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయానికి తెలిసిందే. పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీగా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. హాస్పిటల్ వద్ద బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు, కిషోర్ గౌడ్ తదితరులను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వీళ్ళకు దానికి సంబంధమే లేదు. మీరు పోవన కోరుకోండి, ₹1,00,000 పోత వరకు అనుమానం ఉంటే మా ఇంట్లో కానిస్టేబుల్ పెట్టండి. ఇప్పుడు పంపించండి. మేము ప్రోగ్రామ్ ఇస్తే 100% మీరు అన్నట్టు మమ్మల్ని అరెస్ట్ చేసుకుని ముందస్తు తీసుకొని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది నిరుద్యోగులు ఇచ్చారు. రోజు మొన్న తీసుకపోయారు, నిన్న తీసుకపోయారు. రోజు ఇళ్ళలో ఉండడం బిలీవ్ అన్న, బిలీవ్ చేయండి. ఓడు దానికి సంబంధమే లేదు. చెప్తున్నా హైకోర్టు అడ్వకేట్ వేరు, బీఆర్ఎస్ వేరు. బీఆర్ఎస్ అంటే మా స్టేట్ స్టూడెంట్, మా పార్టీ స్టూడెంట్. రేపు కాల్ ఇచ్చింది మా పార్టీ స్టూడెంట్ కాదు. రేపు కాల్ ఇచ్చింది నిరుద్యోగుల వాళ్ళు. అశోక్ నగర్ వాళ్ళు ఇచ్చిండ్రు. దీనికి సంబంధం లేదు. అశోక్ నగర్ బీఆర్ఎస్ సంబంధమే లేదు. అశోక్ నగర్ అనుకుంటే వాళ్ళు వచ్చినాక మాకు కూడా కావాల్సి ఇప్పుడే మాట్లాడమను. ఈసారి హాస్పిటల్లో యువకుడి కాడ సంబంధం ఉంటే వాస్తవానికి కోఆపరేట్ చేస్తామన్నా. నాకు ఏముండదు, కోఆపరేట్ చేసుకోమన్నా.